ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కొన్ని సినిమాలు మన ఆలోచనల నుంచి అంత తేలిగ్గా సైడ్ అవ్వవు. ఒకవేళ ఫేడ్ అవుతున్న పరిస్థితులే కనిపించినా ఇమ్మీడియట్గా వాటిని కలర్ఫుల్గా కంటి ముందు నిలిపే విషయాలు ఎక్కడో ఒక చోట పాపప్ అవుతాయి. మీరు బాగా గమనిస్తే సీతారామం విషయంలోనూ ఇలాంటిదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతే అంటారా? ఓసారి డిస్కస్ చేద్దాం పదండి. సీతారామం సినిమాని అంత తేలిగ్గా మర్చిపోలేరు సినీ ప్రియులు. సిల్వర్ స్క్రీన్ మీద కూల్ బ్రీజ్ అంటూ నేషన్ వైడ్ గా అప్లాజ్ అందుకుంది సినిమా. సీతారామం రిలీజ్ అయిన తర్వాత మృణాల్ని నార్త్ వాళ్ళందరూ సౌత్ లేడీ అనుకున్నారట. కాదు, నేను మరాఠీని అని స్పెషల్ గా చెప్పుకోవాల్సి వచ్చిందంట మృణాల్. అప్పుడే కాదు, మృణాల్ లేటెస్ట్ మూవీ డెకాయిట్ వేడుకలోనూ సీతారామం ప్రస్తావన వచ్చింది. సారీ మృణాల్, అప్పుడు రామ్తో నిన్ను విడదీశాను, ఇప్పుడు డెకాయిట్తో నీ ప్రేమను కలుపుతోంది మా సిస్టర్ అంటూ స్టేజ్ మీద సీతారామంని గుర్తు చేసి నవ్వులు పూయించారు సుమంత్. సీతారామంకి సీక్వెల్ ఉంటుందా లేదా అనే చర్చలు ఎప్పటినుంచో ఉన్నాయి. దుల్కర్, మృణాల్ కలిసి ఆ మధ్య ఒక స్పెషల్ సాంగ్ చేస్తే అది ఇన్స్టెంట్ గా వైరల్ అయింది. మళ్లీ మృణాల్ కెరియర్ లో సీతారామంని మించిన లవ్ స్టోరీ వచ్చే వరకు ఈ డిస్కషన్ కి ఫుల్ స్టాప్ పడదు అంటున్నారు అబ్జర్వర్స్.